ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త వార్తలను సంక్షిప్తంగా చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో పలువురు ప్రముఖుల వివాహాలకు హాజరయ్యారు. మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కుమారుడు శ్రీనిష్ వివాహానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ పరికరాల స్టాల్ను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. భవిష్యత్తులో వచ్చే విద్యుత్ ఇబ్బందులను అధిగమించేందుకు అందరూ సోలార్ విద్యుత్ని ఉపయోగించాలన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వానరానికి ప్రజలు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో సంచరిస్తూ వానరం అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామస్తులందరూ మేళతాళాలతో వానరానికి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. బంధువుల ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన అఖిల బంధువైన పాత కూచిపూడిపల్లికి చెందిన బత్తుల వెంకటరమణ ఇంటికి అఖిల తరచూ వెళుతూ ఉండేది. ఆ సమయంలో ఇంట్లో నగదు, బంగారం భద్రపరిచే స్థలం, బీరువా తాళాలు పెట్టే చోటుని గమనించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 15 లక్షలు విలువ చేసే బంగారాన్ని చోరీ చేసింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ఈ నెల 21న వరుసగా భూ ప్రకంపనలు సంభవించడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్జీఆర్ఐ బృందం ఆ ప్రాంతాల్లోని ప్రజలకు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. భూ ప్రకంపనలపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. భూమి పైపొరలలో ప్రకంపనల వలనే శబ్దాలు వినిపిస్తున్నాయని, దాని గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలను సరిదిద్దేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. కండక్టర్ తమీం అన్సారియాతో కలిసి బోడపాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. గ్రామ శివారులో వైసీపీ నేత ఆక్రమించిన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో దెబ్బతిన్న పంటలను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. జోరు వానలోనూ ఎండూరివారిపాలెంలోని కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా కామవరపుకోట, చింతలపూడి మండలాల్లో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కోనసీమ జిల్లా ఎస్ యానాం సముద్ర తీరంలో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి మహిళల బీచ్ వాలీబాల్ పోటీల ఏర్పాట్లను ఎమ్మెల్యే బత్తుల ఆనందరావు పరిశీలించారు. పర్యాటకపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు భవిష్యత్తులో ఈ పోటీలు దోహదపడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 26 నుంచి 31 వరకు 26 జిల్లాల్లో జరిగే యూటీఎఫ్ స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కోరారు. శ్రీకాకుళం జిల్లా చాపర గ్రామంలో ప్రచార యాత్రను ప్రారంభించారు. కాకినాడలో జరిగే యూటీఎఫ్ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్, కనేకల్ మండలాల్లో షాపులు, దేవాలయాల ముందు పార్కు చేసిన మోటారు సైకిళ్లను చోరీ చేసిన కేసులో అంతరాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అడవి నాగిరెడ్డిపల్లికి చెందిన వడ్డే రాజును బొమ్మనహాల్ మండలం నేమకల్లు క్రాస్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 7 లక్షలు విలువ చేసే 12 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదింపి 6 నెలలు గడుస్తున్నా అనంతపురం జిల్లా నార్పల మండలంలోని నాయనపల్లి గ్రామ సచివాలయంపై నవరత్నాలు, జగన్ బొమ్మలను అలాగే ఉంచారు. ప్రభుత్వం మారినా కొందరు అధికారులు మొద్దు నిద్ర వీడలేదనడానికి ఈ చిత్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రజలు పెదవి విరుస్తున్నారు.